యాకోబు గారి కొరకు తండ్రి ప్రేమించినటువంటి సతీమణి రాహేలమ్మ గారి కొరకు ఆయన వారి ఇరువురిని ప్రేమించినటువంటి ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాలు అందరి కొరకు ప్రార్థన చేస్తారు. గతించినటువంటి నాయన శనివారం రోజున ప్రభు అంకుల్ గారి యొక్క ఆరోగ్యం నిమిత్తమే తండ్రి ఆపరేషన్ ఇలాంటివన్నీ సక్సెస్ఫుల్గా జరిగించారు. క్షేమకర్మగా మీరు ఇంటికి నడిపించారు. అందులో బట్టి స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రాముఖ్యంగా నాయన జరిగినటువంటి ఆపరేషన్ బట్టి ఎంతో నాయన దిగులుగా ఉంటున్నప్పుడు నాయన నీ కృప మాత్రమే ప్రభు ఆవరించి ఇంతవరకు మీరు నడిపించారు. ఇక ముందును నడిపించండి. కీర్తన గ్రంథంలో సెలవించిన మాట ప్రకారం 147వ సంకీర్తన 3వ వచనంలో గుండె చెదని వారిని బాగు చేసిన దేవుడు నీవే, వారి గాయములు కట్టువాడు నీవే తండ్రి. అయా నా హృదయంలో నా కాలు జారినని నేను అనుకునగా అయా నీకే స్తోత్ర. అతని విచారములు నా మధ్యలో హెచ్చగా నీ కృప మాత్రమే మమ్మల్ని ఆవరించి నెమ్మదిని కలిగించి మమ్మల్ని నడిపించడం స్తోత్రం. ప్రాముఖ్యంగా అంకుల్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దాన్ని పెడిగించిన మంచి మనసు కుటుంబం కొరకు నాని ఎంత కష్టపడ్డారు నాయన. వారి కుటుంబ విషయంలో ప్రభు మీరు జరిగించిన అద్భుత కార్యాలను బట్టి నాయన కుమార్తెలకు వివాహ సమయంలో మీరు జరిగించిన అద్భుత కార్యాలను బట్టి నాయన ఈ క్షణంలో ప్రభు పెట్టి ఎంతగానో నాయన తల్లి నిలిపోతూ ఉన్నారు. నాయన ఎంతో నాయన భయంతో బెంగతో ఉన్నారు. మీరే మొట్టమొదటి ప్రార్థన చేస్తున్నాం. స్వస్థపరచండి, ఆరోగ్యం ఇవ్వండి ప్రభు. ఆ షుగర్ యొక్క లెవెల్ నుంచి తగ్గించడం ప్రార్థన చేస్తున్నాం. నాయన నీకే స్తోత్రాలు ప్రభు. ఆయన దురాత్మ శక్తి నుంచి విడుదల కలిగించండి అయ్యా. ఇంటి మీద ఏ దురాత్మ శక్తి ఆయన అనేక రకాలుగా మనుషులు చేస్తూ హేళన చేస్తూ దాని వీళ్ళతో గొప్పగా ఇప్పుడు గల కారణం ఏంటని చెప్పి ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నప్పటికైనా హెచ్చించగల దేవుడు, రక్షించగలిగిన దేవుడు, స్వస్థపరచగలిగిన దేవుడు నాయన. నాయన నీకే స్తోత్రం. ఈ కుడి చేత నాయన బిడ్డలు పట్టుకుని ప్రభు నాయన కాలు చారణ అనుకుని మేము అనుకుంటున్నప్పుడు ప్రభు మళ్ళా మీరే సరైనటువంటి మార్గము నడిపిస్తున్నారు. అంకుల్ గారు కూడా మీరు నడిపించండి, సంపన్న ఆరోగ్యంతో నింపండి, మీరే లేవనెత్తండి నాయన. నాయనకి ఎవరైతే అల్లుడికి నాయన అయ్యా మారు మనసులేదు వారు మారు మనసు నాయన బాప్తీసం అడిగరించండి, నాయన ఆత్మను అడిగరించండి, బాప్తీసం పొందుకుని అడిగరించండి అయ్యా. నేను నా ఇంటి వారిని యెహోవానే సేవించమని ఆనాడు యెహోషువ ఇంటి వారు పలికినట్లుగా ఈనాడు ఇంటి వారు పలికినట్లుగా సహాయం చేయండి నాయన. నాయన నాయన వారందరూ నాయన నీ కృపను విస్తరించండి. మీరే మా ఇంటి ఆయన ఎవరు విడిచినా విడవలు నాయన, ఎవరు ఎడబాసిన ఎడబాయిలు దేవుడు నాయన. ఆనాడు యెహోషువ గ్రంథం 1:6 వచ్చిన మాట నిన్ను వీడవను నేను నెబ్బరము కలిగి ధైర్యము అయ్యా. మీరందరూ మీరు పట్టుకోమని ప్రార్థన ఆయన మరి కొన్ని సంవత్సరాలు ప్రభు అయ్యా నీకే స్తోత్రం. నీకు సాక్షార్థమైందండి అయ్యా. బ్రతికినన్నాళ్ళు నాయన అయ్యా నీ పరిచయం వాళ్ళందరూ ఎదిగింపచేయండి. ఆయన సతీమణి గారికి ఇచ్చినటువంటి ఆయన విశ్వాసాన్ని నాయన. నాయన విశ్వాసము ద్వారా అనేకమైనటువంటి మేలులు మీరు జరిగిస్తున్నారు, జరిగించబోతున్నారు. అటువంటి స్తోత్రాలు ప్రతి ఒక్కటి